ఏపీలో డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని, పేపర్ లీక్ జరిగిందని, అలాగే నియామకాల్లో కూడా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ డిఎస్సి సంబంధించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీలకు పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా నిర్వహించాలనేటువంటి ప్రయత్నంలో తాడిపత్రికి చేరుకోవటానికి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనంత వెంకట్రామరెడ్డి, అలాగే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా తాడిపత్రి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడంతో అక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. తాడిపత్రి వెళ్ళడానికి అనుమతులు లేవని, కాబట్టి తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా వారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, అనంత వెంకట్రామరెడ్డికి తెలియజేయగా వారు వెళ్ళటానికి నిరాకరించడం, రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం